ఇంకా టైం లేదంటున్నారు కనుక వన్ లైన్లో ఖతం చేస్తా. ఓన్లీ టు ఎన్లైటన్ అంటే బట్టి గారికి లాభం చేయడానికే చెప్తా. ఒక్కొక్క లైన్ చాలా రాసుకున్నా కానీ వన్ లైన్లో చెప్తా. జిఎస్టీలో అధ్యక్ష ఈ సంవత్సరం 59,000 కోట్లు పెట్టారు బట్టి గారు. నేను ఇప్పుడున్న గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే జిఎస్టీలో ఇంకో 4-5 వేల కోట్లు కోతబడే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఇప్పటికే పోయినసారి కంటే మైనస్ పోయినాం. మీరేం చేసిండ్రు? ఇంకా పెంచి 18,228 కోట్లు పెట్టారు. 14,000 వస్తలేదంటే 18,000 కోట్లు పెట్టారు. ఇక్కడ కూడా 2-3 వేల కోట్ల కోతబడే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీరు సమాధానం చెప్పేటప్పుడు చెప్పండి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేంద్ర ప్రభుత్వం నుంచి 22,000 కోట్లు వస్తాయని మీరు పెట్టారు. వాస్తవానికి ఇది 22 కాదు 10,000 కోట్లు కూడా మనకు గత 2-3 సంవత్సరాలుగా రావడం లేదు. ఇక్కడ కూడా 7-8 కోట్లు కోతబడే ప్రమాదం ఉంది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే భూముల అమ్మకం 31,618 కోట్లు పెట్టారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది. ఈ 31,618 కోట్లు నాన్ ట్యాక్స్ రెవెన్యూలో రావడం కూడా ఇది అన్రియలిస్టిక్ ఎస్టిమేట్ అధ్యక్ష. ఇక్కడ కూడా 10-15 వేల కోట్లు తగ్గే అవకాశం ఉంది. దయచేసి చూసుకోండి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. అంటే బడ్జెట్ అంచనాలు అధ్యక్ష మీరు 2024-25లో పెట్టిన దాంట్లో 60-70 వేలు తక్కువ వస్తుందని ముఖ్యమంత్రి గారే చెప్పారు. మళ్ళీ ఈ సంవత్సరం పెంచి 3,04,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. అంటే నేను ఆ రోజు కూడా చెప్పిన 24-25లో మీరు పెట్టింది వాస్తవిక బడ్జెట్ కాదు అని ఆ రోజు చెప్పిన. ఇవాళ కూడా చెప్తున్నా 2025-26లో మీరు పెట్టిన 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఇది అవాస్తవిక బడ్జెట్ తప్ప ఇది రియలిస్టిక్ గా లేదు అని చెప్పి మీ ద్వారా నేను వారికి తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష అరే చేస్తా భాయ్ సార్ చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష వీరి నాయకుడు రాహుల్ గాంధీ గారు మొహబ్బత్ కా దుకాన్ అని దేశమంతా తిరుగుతున్నారు. చాలా మంచి మాట. వి ఆల్సో అప్రిషియేట్. కానీ అధ్యక్ష రాష్ట్రంలో రేవంత్ గారి పాలనేమో నఫరత్ కా మకాన్ గా మారిపోయింది అధ్యక్ష. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందంటే జనం ఏమనుకున్నారు అధ్యక్ష? మంచి లాభం అయింది అనుకున్నారు. కానీ ఇవాళ ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు, నిర్బంధాలు, అణిచివేతలు కనబడుతున్నాయి. 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య హక్కులు కల్పిస్తామని చెప్పారు. 6 గ్యారంటీలకు ఏమైందో కానీ 7వ గ్యారంటీ మాత్రం అధ్వాన్నమైనటువంటి గతి పట్టింది అధ్యక్ష. ప్రశ్నిస్తే అరెస్టులు, నిరుద్యోగులు నిలదీస్తే లాఠీ చార్జీలు, మా భూముల్లో ఫార్మా పెట్టొద్దంటే లంబాడి బిడ్డలపై లాకప్ హింసలు, లంబాడి రైతులకు బేడీలు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిరసన చేసే హక్కును కూడా ఈరోజు తొలగించారు అధ్యక్ష. ఎన్నికల ముందు ప్రజలారా స్వేచ్ఛగా పోరాడండి అన్నారు. ఇప్పుడేమో మాట్లాడితే ప్రతి వారిని చావుగొట్టే పరిస్థితి ఉంది అధ్యక్ష. నేను ఒక్కటే చెప్తున్నాను అధ్యక్ష, ఇవాళ పసిపిల్లలు తమ పుస్తకాలు తీసుకొని ఇవ్వకుండా ఇండ్లు కూలగొడుతున్నారు. లైబ్రరీలో చొరబడి పోలీసులు విద్యార్థుల వీపులు వాచేదాకా కొడుతున్నారు అధ్యక్ష. శాసనసభ బయట ప్రశ్నిస్తే జైళ్లలో పంపిస్తుండ్రు. శాసనసభలో ప్రశ్నిస్తే సస్పెండ్ చేసి బయటకు వెళ్ళగొడుతుంది అధ్యక్ష ఈ ప్రభుత్వం. అధ్యక్ష ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్న ఒకే ఎర్రర్ ఇవాళ ఈ రాష్ట్రంలో టెర్రర్ గా చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్ర క్రైమ్ రేట్ అధ్యక్ష నేను చెప్పలే, రాష్ట్ర డీజీపీ గారే చెప్తున్నారు. ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి. గత సంవత్సరం కంటే 24% క్రైమ్ రేట్ పెరిగిందని మీరు పెట్టుకున్న డీజీపీ గారే ఈ రోజు చెప్తా ఉన్నారు అధ్యక్ష. లాస్ట్ అధ్యక్ష 5 నిమిషాలు ముగిస్తా. 5 నిమిషాలు 5 మినిట్స్ అధ్యక్ష. హరీష్ రావు గారు నేను ముగిస్తున్నా అధ్యక్ష. జస్ట్ 5 మినిట్స్ ఐఎమ్ కంక్లూడింగ్ 5 మినిట్స్ అధ్యక్ష. కొన్ని మంచి సూచనలు ఇచ్చి ముగిచ్చేస్తా అధ్యక్ష. ముగిస్తా అధ్యక్ష. కొంచెం అధ్యక్ష ఈ బడ్జెట్ రేవంత్ రెడ్డి గారు బట్టి గారు కలిపి నిర్మించిన గాలి మేడల బడ్జెట్ అధ్యక్ష. ఎన్నికల ముందు పాతాల భైరవి, నరుడా ఏమి నీ కోరిక, ఎన్నికల తర్వాత పాపాల భైరవి, నన్నేం అడగద్దు నాకేం తెలియదు అధ్యక్ష. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్ లో ప్రతిపాదనలు జోరుగా ఉంటున్నాయి. హామీలు అమలుకు వచ్చేసరికి నీరు గారిపోతున్నాయి అధ్యక్ష. డిసెంబర్ 9, 2023 నాటికి చేస్తానన్న హామీలు మరి ఎన్ని డిసెంబర్లు దాటాయో మాకైతే అర్థమైతలేదు అధ్యక్ష. రావాల్సిన డిసెంబర్ అసలు వస్తుందో రాదో అనుమానాలు ఇవాళ కలుగుతా ఉన్నాయి అధ్యక్ష. ఊకదంపుడు ఉపన్యాసాలు, ఉత్తర కుమార ప్రగల్భాలు అధ్యక్ష. వ్యక్తిగత దూషణలతో మార్చురి కంపు కొడుతున్న ఈ సీఎం గారి హేయమైన ప్రసంగాలను వినలేకపోతున్నారు అధ్యక్ష.
చెవులకు చిల్లులు పడుతున్నాయి కానీ చేయూత పెన్షన్లకు చిల్లిగవ రావడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఇదే అసెంబ్లీలో అధ్యక్ష ఏమన్నారు అధ్యక్ష, ఒక్కనొక్కని తోడుకలు తీస్తా బట్టలిప్పి రోడ్డు మీద తిప్పుతాని ఈ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, నిండు సభలో చైర్ను ఉద్దేశించి చెప్పగల ఈ ముఖ్యమంత్రి గారికి ఎంత గొప్ప సంస్కారం ఉందో ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష. సంస్కారానికి ఆస్కార్ అవార్డు సార్ ఆల్మోస్ట్ 2 గంటలు మాట్లాడారు హరీష్ రావు గారు. సార్ ఏ సందర్భంలో వారు మాట్లాడారో వారికి కూడా తెలుసు. ఏ సందర్భం పురస్కరించుకొని ముఖ్యమంత్రి గారి కుటుంబం పైన, లేకుంటే గౌరవ శాసనసభ్యులకు సంబంధించిన కుటుంబాల పైన, లేకుంటే ప్రతిపక్షాలకు సంబంధించిన కుటుంబ సభ్యుల పైన మాట్లాడుతూ ఉన్న కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ కు సంబంధించిన అంశం విషయంలో మాట్లాడటం జరిగింది. ఈరోజు మేం చెప్తా ఉన్నాము, చట్ట పరిధిలోనే ఏ యాక్షన్ అయినా ఉంటుంది అధ్యక్ష. రాజ్యాంగ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది చట్టసభ. ఈరోజు సీఎం గారికి సంబంధించిన వారు చేసిన వ్యాఖ్యలను తప్పుదారి పట్టించడానికి ఈరోజు హరీష్ రావు గారు చాలా పకడ్బందీగా ఒక వ్యూహరచనతో ఏ విధంగా మాట్లాడితే సూచనలను చెప్పుకుంటూ విమర్శలు చేస్తా ఉన్నారు. సూచనలను చెప్పుకుంటూ విమర్శలు చేస్తా ఉన్నారు సార్. ఒక్క సూచన చేసి 10 విమర్శలు చేస్తా ఉన్నారు. నేను ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ప్రతి అంశానికి కూడా సమాధానం ఉంది. మా డిప్యూటీ సీఎం గారు తప్పకుండా సమాధానం చెప్తారు. మేము కూడా ఓపికతో కూర్చున్నాం అందరం. ఒక్కసారి కూడా స్పష్టంగా వేరే మాట్లాడలేదు. మేము సభా సమయానికి సంబంధించిన అంశం విషయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు సార్ సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మేము మాట్లాడి క్లోజ్ చేయమని చెప్పండి సార్. క్లోజ్ అయిపోయి 2 అవర్స్ అవుతుంది సార్. ఇది సార్ మొట్టమొదటిసారి మాకు ఎప్పుడైనా 2 అవర్స్ ఇచ్చినా సార్ అక్కడ కూర్చుంటే మాకు ఎప్పుడైనా 2 అవర్స్ ఇచ్చినా మాకు 1 అవర్ కూడా ఇవ్వలేదు, 10 నిమిషాలు కూడా ఇవ్వలేదు సార్. అక్కడ కూర్చుంటే మేము అదే సీట్లో కూర్చున్నాం. నేను, భట్టి గారు, సీతక్క గారు, జగ్గారెడ్డి గారు, మా పోడం వీరన్న గారు, మా రాజగోపాల్ రెడ్డి గారు. ఒక్క 5 నిమిషాలు ఇస్తే 10 నిమిషాలు ఇంటరప్షన్స్ వస్తున్నాయి. 2 అవర్స్ ఇచ్చి మీరు పెద్ద హృదయంతో, మేము కూడా పెద్ద హృదయంతో మీరు ఇచ్చే సూచనలు విందామని ఆలోచన చేస్తే ఇష్టారాజ్యం విమర్శలు చేస్తూ పోతా ఉన్నారు అధ్యక్ష. దయచేసి వారికి ఇచ్చిన సమయం ఎక్కువ తీసుకున్నారు. క్లోజ్ చేసి మా గౌరవ సభ్యులు చాలా మంది కూడా మాట్లాడుతుంది అధ్యక్ష. దయచేసి వారికి మా సంఖ్య ప్రకారం మాట్లాడతారు. హరీష్ రావు గారు 1 మినిట్. సభానాయకుడు సభలో లేనప్పుడు ప్రస్తావించడము సరైన పద్ధతి కాదు. ఒకటి. రెండవది, ఈ చర్చ బడ్జెట్కు సంబంధించిన చర్చ కాబట్టి ఇతర అంశాలను తీసుకురాకుండా దయచేసి ఈ సభా మర్యాదలను కాపాడండి. ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. థ్యాంక్ యూ స్పీకర్ సార్. అంటే నేను కూడా ఏం ఆరోపణలు చేయలేదు అధ్యక్ష. వారు సభలో అన్న మాటను ఉచ్చరిస్తూ మాట్లాడాను. సంస్కారం అనేది ఎంత గొప్పగా ఉందని చెప్పే ప్రయత్నం చేసిన, అసలు సంస్కారానికి ఆస్కార్ అవార్డు లేదు కానీ ఉంటే గింటే అది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వచ్చు అని చెప్పే ప్రయత్నం చేసిన అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటే అంటున్నా అధ్యక్ష, వీళ్ళు అధికారంలోకి వచ్చి 16 నెలలు అయింది అధ్యక్ష. ఎంతసేపు బీఆర్ఎస్ ను తిట్టుకుంటా, ఎంతసేపు ప్రతిపక్ష నాయకుడి మీద ఆడిపోసుకుంటేనే కాలం గడుపుతారు అధ్యక్ష. ఇవాళ ప్రజలు ఏమంటున్నారు అధ్యక్ష, ఇంకా ప్రతిపక్ష నాయకుడినో బీఆర్ఎస్ ను తిట్టడం మానండి, మీ హనీమూన్ పీరియడ్ అయిపోయింది, 2వ బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టారు, మీరు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయండి మహాప్రభు అని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కోరుకుంటా ఉన్నారు. నేను కోరేది ఒక్కటే అధ్యక్ష, ఇలా మీరు పూర్తి స్థాయిలో పెట్టగలిగే బడ్జెట్లు 4, అలా 2 అయిపోయినాయి, అంటే సగం అయిపోయినాయి. ఇక 2 బడ్జెట్లు ఉన్నాయి. అయితే మిగిలిన 2 కూడా ఇట్లనే మీరు పుణ్యకాలం ఇట్లనే చేస్తే కరిగిపోతుంది అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయండి. ఇవాళ మీరు ఈ ప్రతికూల పాలసీలు, ప్రతీకార రాజకీయాల వల్ల రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు మీద నెగటివ్ ప్రభావం చూపుతా ఉంది. రాష్ట్ర ఆదాయం తగ్గుతా ఉంది. ఇప్పటికైనా మేల్కొనకపోతే రాష్ట్రం ముందు ముందు మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జనరల్ ఏమంటారు అధ్యక్ష, రాజ్యం అసమర్థమైందిగా మారినప్పుడు ప్రజలపైన అణిచివేత ప్రయోగిస్తుంది. ఇవాళ ఈ ప్రజల అనుభవంలో ఏముందంటే ముఖ్యమంత్రి గారి తిట్లు, పోలీసు వాళ్ళ కోట్లు, అక్రమ కేసులు తప్ప ఏం కనబడతలేవు అధ్యక్ష. కేసీఆర్ గారి పాలనలో ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని చవిచూస్తుంటే మీరు కొత్త ఆశలు రేపారు. మిమ్మల్ని నమ్మిన పాపానికి జనాన్ని కాటగలిపారు.
వైకుంఠపాలిలో పెద్దపాము మింగినట్టు అయిపోయింది అధ్యక్ష. ఆ మార్పు ఏమిటో జనానికి తెలిసిపోయింది. జనం తీర్పు ఏమిటో ఓట్ల రూపంలో తెలవడానికి ఇక కొంత సమయం మిగిలింది అధ్యక్ష. ఒకటే నిమిషం అధ్యక్ష, 1 minute ప్లీజ్. ఒకటే నిమిషం అధ్యక్ష. ఒక చిన్న కథ చెప్పిన ఉపన్యాసాన్ని ముగిస్తా అధ్యక్ష. ఓన్లీ 1 minute అధ్యక్ష. పంచతంత్రంలో చిన్నయ్య సూరి గారు చెప్పిన కథ అధ్యక్ష. ఇది పంచతంత్రంలో చిన్నయ్య సూరి గారు చెప్పిన కథ అధ్యక్ష. ఒక నక్క ఆహారాన్ని వెతుకుంటూ ఊర్లోకి వచ్చిందట అధ్యక్ష. అక్కడ రజకులు ఉపయోగించే నీలి రంగు ఉన్న తొట్టిలో పడిపోయింది. ఆ నక్కకి ఏమైపోయింది, ఆ తొట్టిలో పడితే ఆ నక్క ఒంటి నిండా నీలి రంగు అంటుకున్నది. ఆ నీలి రంగు అంటుకున్న తర్వాత అది మళ్ళీ అడవిలోకి పోయింది. ఇదేదో కొత్త జంతువు అనుకొని అడవిలో ఉన్న జంతువులన్నీ భయపడ్డాయట అధ్యక్ష. ఈ నక్క కూడా ఇదేదో బాగుంది, అందరు నాకు భయపడుతుందని నేను దేవుడు పంపిన దూతను, ఈ రోజు నుంచి నేనే మీకు రాజును అని ఆ నక్క అన్నదట అధ్యక్ష. జంతువులు భయంతో అంగీకరించాయి. ఆ నక్క జంతువులను అనేక రకాలుగా కష్టపెట్టే భరించాయి అధ్యక్ష. ఒకరోజు ఆ నక్క పెద్ద సభ పెట్టింది, కొత్త చట్టాల గురించి చెప్తుంది. అంతలోనే పెద్ద వర్షం పడి ఆ నక్క అంటిన నీలిరంగంతా కరిగిపోయింది. నక్క నిజస్వరూపం బయటపడ్డది. మాయ మాటలతో మారువేషాలతో పెట్టే భ్రమలు ఎక్కువ కాలంలో నిలవదు అన్నది ఆ యొక్క నీతి సూత్రం అధ్యక్ష. వీళ్ళ మాయ మాటలు కూడా ఎక్కువ కాలం నిలవవు. వీళ్ళ మాటలు, వీళ్ళ యొక్క నీతి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. జై తెలంగాణ, జై కేసీఆర్.